దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నుండి నీ వారికి త్రాగించుతున్నావు. చాలు. దేవుడు ఈ వాక్యాన్ని మన పక్షంగా దీవించునుగాక, మనల్ని ఆశీర్వదించునుగాక. దావీదు తన జీవితంలో దేవుని మందిరములో సమృద్ధి ఉందని, దేవుని మందిరములో సమృద్ధి ఉందని, అది తన ప్రజలకు అనుగ్రహించేవాడని దావీదు తెలుసుకుంటూ వచ్చాడు. దేవుని మందిరములో సమృద్ధి ఉంది, ఆనందం ఉందని దావీదు తెలుసుకుంటూ వచ్చాడు. కనుకనే ఆయన మరలా దేవుని ఆలయానికి వెళ్తూ వచ్చాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకు అని మనం గమనిస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. కాబట్టి దేవుని మందిరంలో సమృద్ధి ఉందని దావీదు తెలుసుకుంటూ వచ్చాడు. దేవుడి దగ్గర ఆరోగ్యం ఉంది, దేవుడి దగ్గర ఆయుష్ ఉంది, దేవుడి దగ్గర ఐశ్వర్యం ఉంది. అది దావీదుకి ఇస్తాడని దావీదు తెలుసుకుంటూ వచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా మన గృహాలు మనము సమృద్ధితో ఉండాలంటే, ఆనందంతో ఉండాలంటే, మనం కూడా దావీదు వలె ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళుట, దేవుని సన్నిధిలో ప్రార్థించుట మనం నేర్చుకోవాలా. అప్పుడు మనం సమృద్ధితో ఉంటాము, సంతోషంతో ఉంటాము, ఆనందంతో ఉంటాము.